నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజనం పరిస్థితి ఎలా ఉంది? ఈ మధ్యాహ్న భోజన నిర్వాహకులు వారికి సంబంధించిన డబ్బులు వస్తున్నాయా? మధ్యాహ్న భోజనం పెడుతున్నారా? దీనికి సంబంధించి మధ్యాహ్న భోజనం ఏదైతే దుబ్బా హై స్కూల్లో ఉన్నాం, ఇక్కడ దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ చెప్పండి. మీరు ఉంటుంది ఈ రోజుకు 200 పైగా టోటల్ స్ట్రెంత్ 464. ఇంకా ఈ రోజు తినేవాళ్ళు 280. అంటే రోజు ఎంతమంది మీ స్కూల్లో పిల్లలు ఆబ్సెంట్ ఉంటారు? ఎంతమంది వచ్చి భోజనం చేస్తారు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది సార్, ఒకే రకంగా ఉండదు డైలీ. ఓకే. మధ్యాహ్న భోజనానికి సంబంధించి పిల్లలకు సరైన ఫుడ్ ఏదైతే మీ మెన్యూలో ప్రభుత్వం ఇచ్చిన మెన్యూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అవును. ఏముంటది ప్రతిరోజు మెనూ ప్రకారం ఉంటుంది సార్. డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏ రోజు ఏముంటుంది? సోమవారం ఏంటి, మంగళవారం ఏంటి, బుధవారం ఏంటి, గురువారం మెనూ రాసింది సార్ అక్కడ. ఏముంటుంది మెనూ ప్రకారం పెడతాం సార్. మీరు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఈ రోజు ఏం భోజనం పెట్టారు? ఏం చెప్పండి సార్. ఇక్కడ పిల్లల్ని అడిగి తెలుసుకుందాం వారికి ఎలాంటి భోజనం పెడుతున్నారు, దానికి సంబంధించి ఇక్కడ భోజనం బాగుందా లేదా అనే సంబంధించి పిల్లాడికి సంబంధించిన ప్లేట్ లో ఉన్నాము. ఇక్కడ ఈ ప్లేట్ కి సంబంధించి చూసుకోవచ్చు. మీకు రోజు ఏం కర్రీ పెడుతున్నారు, ఏం భోజనం పెడుతున్నారు? పప్పు. రోజు ఇదేనా? గుడ్లు పెడుతున్నారా? పడుతురు. ఏ రోజు పెడుతున్నారు? ఫ్రైడే, మండే. 3 రోజులు పెట్టాలి కదా కోడిగుడ్డు. ఏమో సార్, అంతా నాకు తెలియదా? భోజనం బాగుంటుందా? అవును. ఇక్కడ పిల్లలు ఉన్నారు, దీనికి సంబంధించి వీరిని అడుగుదాం. ఏంది అసలు నువ్వు ఎన్నో క్లాస్? 7th. ఏంది భోజనం ఎట్లుంది? చాలా బాగుంది. బాగుందా? అంటే రోజు ఇదే నీళ్ళ చారా? రోజు కాదు మరి ఈ రోజు నీళ్ళ చారే ఉంది కదా, ఎట్లా తింటున్నావు? నీళ్ళ చారే ఉంది కదా, ఎట్లా తింటున్నావు? మీ ఇంట్లో ఉంటుందా? మరి ఈ భోజనం తినచ్చా? మరి ఎందుకు మీరు అడుగుతలేరా సార్లని? ఏం చెప్తున్నారు మీ సార్లు? మీకు ఇలాంటి భోజనం తినమంటున్నారా? చెప్పు. మరి ఎట్లా పరిస్థితి ఇట్లా? ఇంకా మరో పిల్లాడి ప్లేట్లో చూడొచ్చు. ఇక్కడ భోజనం అయితే ఇలా ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా పిల్లలకు భోజనం ఎలా పెడుతున్నారని మనకు స్పష్టంగా కనిపించింది. నీళ్ల చారుతో భోజనం వడ్డన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోజువారీగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రతిరోజు సోమవారము గుడ్డు సాంబారు, అదేవిధంగా మంగళవారము కూరగాయలు, బుధవారము గుడ్డు పప్పు కూరగాయలు, అదేవిధంగా గురువారము సాంబారు, మరో శుక్రవారము గుడ్డు కూరగాయలు, శనివారము వెజ్ బిర్యానీ. ఈరోజు మాత్రము ప్రభుత్వము ఏదైతే శుక్రవారం మెనూకు ప్రకారము భోజనం అయితే పెట్టడం లేదు. ఎందుకంటే ఈ రోజు మెనూ ప్రకారము గుడ్డు కూరగాయలు పెట్టాలి మధ్యాహ్న భోజనంలో. దానికి సంబంధించి వీరన్నీ కూడా ఒక విద్యార్థికి 150 గ్రాముల బియ్యము, పప్పు, అదేవిధంగా కూరగాయలు, నూనె వీటన్నింటినీ కూడా ప్రతిరోజు విద్యార్థులకు అందించాలి మధ్యాహ్న భోజన నిర్వాహకులు. కానీ ఇక్కడ చూడొచ్చు నీళ్ల చారు. ఇక్కడైతే చూసుకోవచ్చు వారు ఏం చేసిన వంకాయ పులుసేసి నీళ్ల చారుతో చేశారు. ఇది మధ్యాహ్న భోజనం పరిస్థితి. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా చెప్తున్నారు ఏంటంటే మేము సరైన భోజనం పెడుతున్నామని చెప్తున్నారు ఇన్ఛార్జికి సంబంధించిన ఆ హెడ్ మాస్టర్. ఏదేమైనప్పటికీ విద్యార్థులకు ఇలాంటి భోజనం పెడితే విద్యార్థులు ఎలా ఉంటుంది చూసుకోవచ్చు. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు వారికి సరైన భోజనం లేదనే పెట్టడానే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉపాధ్యాయులు అయితే చెప్తున్నారు మీరు ఎందుకు అని మీడియా వాళ్ళని ఆర్గ్యుమెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్నారు. అమ్మ మీరు రోజు ఇదే నీళ్ళ సాంబార్ పెడతారా? లేదు సార్. మరి ఈ రోజు ఎందుకు నీళ్ళ సాంబార్ చేస్తారు? కొంచెం గుడ్డు ఎందుకు పెట్టట్లేదు? కొంచెం రేట్ ఎక్కువైనాయి. రేట్ ఎక్కువ అయితే మీకు డబ్బులు ఇస్తుందా ప్రభుత్వము? నిన్ననే కదా మీ అకౌంట్ లో డబ్బులు వచ్చినాయి. తెలియదు సార్. మరి మీ అకౌంట్ లో నిన్ననే డబ్బులు వచ్చినాయి కదా. ఆయన వేరే ఆయన పట్టుకున్నారు. వంట చేస్తున్నారు? మేము పని చేస్తాం సార్. ఒకైనా వంట చేస్తాడు, మీరు ఇక్కడ పని చేస్తారు. వంట చేసే వాళ్ళు డబ్బులు ఇక్కడ పట్టుకున్న వారు వేరే వాళ్ళ. అంటే ఇది ఇట్లా ఎందుకు మీరు అడగట్లేదా? వేరే వాళ్ళు సార్. మాకు కూడా ఇప్పుడు జీతాలు ఇస్తలేరు, 3 నెలలు అవుతుంది. నిన్ననే అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ప్రభుత్వము. ప్రతి ఒక్క వంట మధ్యాహ్నం భోజనం చేసే వాళ్ళకు స్కావెంజర్స్ కు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు వంట చేసే వాళ్ళందరూ కూడా డబ్బులు పడ్డాయి నిన్న అకౌంట్ లో. సార్ మాకు కూడా 3 నెలలు డబ్బులు ఇచ్చడం లేదు. ఇక వాళ్ళు ఇచ్చింది మేము చేస్తున్నాం సార్. ఇక్కడ చూసుకోవచ్చు వారికి అయితే 3 నెలల డబ్బులు రావాలని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం అయితే నిన్న మధ్యాహ్న భోజనానికి సంబంధించి డబ్బులు అయితే ప్రతి అకౌంట్లో వేశారు. దానికి సంబంధించి ఈ రోజు అయితే మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బా ఉన్నత పాఠశాలలో ఇక్కడ పిల్లలకు నీళ్ళ సాంబార్తో
పప్పుతో నీళ్ల పప్పుతో భోజనం పెడుతున్న పరిస్థితి. ఇలాంటి దుస్థితి పిల్లలకు నెలకొంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన భోజనం పెట్టాలని ప్రభుత్వము ప్రతిరోజు ప్రతిసారి ఏదైతే వారికి ఆదేశాలు ఇస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా ప్రతిరోజు స్పందించాలి, దానికి సంబంధించి మెరుగైన భోజనం పెట్టాలని ప్రతి ఉన్నత పాఠశాలలో తిరుగుతున్న పరిస్థితి. కానీ దీనికి అందరికి సంబంధించి స్కూల్కు సంబంధించిన దుబ్బా ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఉన్నారు. ఇక్కడ రెగ్యులర్గా హెడ్ మాస్టర్కి ఈ రోజు లేకపోవడం వల్ల భోజనం ఇలా తయారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకెందుకు అని ఉపాధ్యాయులు మీడియాని వారిస్తున్న పరిస్థితి. అంటే రోజు మేము ఇలానే భోజనం పెడతాం, ఇలా భోజనం పెట్టడం వల్లనే విద్యార్థులు తింటే తినని లేకపోతే లేరు. ఈ స్కూల్లో 400లకు పైగా విద్యార్థులు ఉంటారు, కానీ ఈరోజు 200 పైగానే విద్యార్థులకు భోజనం పెడుతున్న పరిస్థితి నెలకొంది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సన్న బియ్యం పెట్టాలని పూర్తిగా నిర్ణయించింది. ప్రతి పేద విద్యార్థినికి ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించి మంచి భోజనం అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతి వారంలో 3 రోజులు గుడ్డు పెట్టాలని నిర్ణయించింది. కానీ ఇక్కడ భోజనం సరిగా లేకపోవడం, దీనికి అందరికీ కూడా కారణం ఎవరు? నిర్వాహకులే కదా. ఈ నిర్వహణ సరిగా చూస్తే జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో బాధ్యతలు వహించాలా. ఏదైతే స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్లు దీనికి అందరికి సంబంధించి భోజనానికి సంబంధించి పూర్తిగా బాధ్యతగా వహించి పిల్లలకు మెరుగైన భోజనం పెడితే బాగుంటుందని కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. కేరళ సాధింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.